వరుణుడి కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఎల్లినో ఎఫెక్ట్తో వర్షాలు కురవడం కష్టమంటూ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని పత్తి, మిర్చి సాగు, వరి సాగు చేస్తున్న రైతన్నలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. సాగునీరు లేకపోవడంతో వరుణుడి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే పంటలు ఎండిపోతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కప్పలకు వివాహం సైతం చేశారు రైతులు. తాజాగా ఇప్పుడు ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెంలో రైతన్నలు బొడ్రాయికి జలాభిషేకం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే సాగు చేసిన పంటలకు చేతులకు అందుతాయి ఆ పంటలంటూ రైతులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఖరీఫ్ సాగుకు రైతన్నలు ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ వేసవిని తలపించే విధంగా ఉక్కపోత ఎండలు దంచుకొడుతున్నాయి. బాలుడు ప్రతాపానికి రైతులు విలువెల్లాడుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురవడం ఆలస్యం కావడంతో దుక్కులు దున్ని విత్తనాలు వేసి అటు పత్తి అదేవిధంగా మిర్చి సాగుతో పాటు కూడా ధాన్యం సాగుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నాట్లు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కప్పలకు వివాహం చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి వి వెంకటాయపాలెం గ్రామంకి సంబంధించి రైతులు పూర్తి స్థాయిలో వర్షాలు కురవాలని రైతులు పెద్ద ఎత్తున మొత్తం బొడ్రాయికి ప్రదక్షిణలు చేస్తూ అభిషేకం చేస్తున్న పరిస్థితి ఉంది. వానమ్మ వానమ్మ నీ జాడెక్కడమ్మ అంటూ కూడా రైతులు ప్రాధాయపడుతున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకోసం ఈ అభిషేకం చేస్తున్నారు? ఇప్పుడు జూన్ 10-15 తారీఖుల్లో పత్తి గింజలు ఒక 15-16 ఎకరాల్లో సాగు చేసామండి. దుక్కి దున్ని విత్తనాలు పెట్టించాము. అవి వచ్చేపోయే చినుకి అర్రాతోర ఏదో సగం అద్దురపోయంతో మొలిసి మళ్ళీ పడ్డ చినుకులకి మళ్ళీ పెట్టించాం. అవి కూడా కొన్ని మొలిచినాయి, కొన్ని మొలవలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వనదేవతలకి నీళ్లు పోస్తే ఏమన్నా వరుణుడు కరుణిస్తాడేమని ఆ ఆవేదనతో అన్నా మేము వచ్చి పోస్తున్నాం రైతులందరం కలిసి. ఇది ఎలా ఉందంటే జూన్ జూలై లాగా లేదు, మే నెల లెక్క ఉంది. ఈ ఎండలు తీవ్రంగా మొలిచిన మొక్క కూడా చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఏదన్నా కొద్దిగా వర్షం ఏమన్నా పడితే ఆ చనిపోయేటువంటి బతికిచ్చినట్టు ఉంటుందన్న ఆవేదనతో ఆశతోటి వచ్చి పోస్తున్నామండి. మీరు చెప్పండి, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసారా? ఇట్లా అభిషేకాలు చేస్తే పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని ఎలా నమ్ముతున్నారు? గతంలో మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు గ్రామ దేవతలకి గతంలో ఎప్పుడో ఇట్నే వర్షాలు వెనకాటప్పుడు గ్రామ దేవతలకు నీళ్లు పోసి వర్షాలు కురిపించుకున్నారు. వాళ్ళ బాధని కరుణుడు వర్ణించాడని చెప్పేసి గతంలో చూసాము. అదే పెద్దల మాట ప్రకారం మళ్ళీ ఇదే పాటిస్తాం. పంటలు పండేందుకు సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 20 మండలాలకు సంబంధించి కూడా వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా లేవని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పంటలు పండడానికి సంబంధించినటువంటి అటు సాగు తాగునీరు సమస్య పెద్ద ఎత్తున కూడా ఉన్న అవకాశం కనిపిస్తుంది. వానదేవుడు ఎప్పుడు కురుస్తాడా, చినుకు పడితే తమ పంటలు పండుతాయి, తమ ఇళ్లలో ఆనందం నిండుతుందని కూడా రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు కూడా సాగు చేసి విత్తనాలు పెట్టి నష్టపోయినామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, వెంకటాయపాలెం.